దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునితో ఈ దినమనే కార్యక్రమంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాలమందు దేవుడు మీతో మాట్లాడుతుండగా ప్రత్యేకంగా ఆయన వాగ్దానాన్ని మీరు స్వీకరించాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాన్ని మనం అందరం తెరిచి ఒక అద్భుతమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 35 అధ్యాయము 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆదికాండం 35 అధ్యాయం 11వ వచనం. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. నా ప్రియ సహోదరి, సహోదరులారా, సర్వశక్తుడైన దేవుడు తన కుమారుని యాకోబుకు ఈ వాగ్దానం ఇస్తూ ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందము అనే ఆయన అద్భుతమైన వాగ్దానాన్ని, ఆజ్ఞను అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు నీకు, నాకు, మనందరికీ ఈ వాగ్దానాన్ని మన చేతిలో ఆయన ఇస్తూ ఉండగా మనం నిండు మనసుతో స్వీకరించి మన జీవితాల్లో అది పొందుకోవడానికి మనము మన యొక్క హృదయాలను తెరుద్దాం. జీవితంలో ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే మేము ఫలించాలి, అభివృద్ధిని చెందాలి అని. వాస్తవానికి దేవుడు మనిషికిచ్చిన ఆజ్ఞలో నువ్వు ఫలించి, వృద్ధి చెంది, అభివృద్ధి చెంది నువ్వు ఆశీర్వదించుబడు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఆదాముకు. అలాగే అదే వాగ్దానాన్ని మరలా యాకోబుకు స్థిరపరుస్తూ అంటున్నాడు. ఏమనంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు అని ఆ సర్వశక్తుడైన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఫలింపు లేక చాలా వేదనతో, బాధతో ఉంటున్నారు. చేసే పనిలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, అలాగే శారీరకంగా, మానసికంగా ఫలింపు లేని జీవితాలు జీవిస్తున్నారు. వాస్తవానికి దేవుడు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, మీరు విస్తరించాలని కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మరి ఎందుకు మీరు ఫలించలేకపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? యాకోబు తన జీవితంలో ఫలింపు లేకపోవడానికి గల కారణం ఏంటంటే అతని స్థితి మారకపోవడం, అతని పేరు మారకపోవడం, అతని గతి మారకపోవడం. అందుకోసమే దేవుడు ఇశ్రాయేలుగా మార్చి నువ్వు ఫలించు అని ఆజ్ఞాపించాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మానవ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. మానసికంగా, శారీరకంగా, అలాగే నీ జీవితంలో నీ యొక్క ఆధ్యాత్మికమైన, ఆత్మీయమైన మార్పును గనక దేవుడు చూస్తే తప్పకుండా నీ జీవితంలో ఆయన ఫలింపును, అలాగే అభివృద్ధిని, ఆయన ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను జలములకు నిన్ను అధిపతిగా ఆయన నియమిస్తాడు. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, యాకోబుకు అవసరమైంది మార్పు. అందువల్ల యాకోబు ఏం చేశాడంటే దేవునితో పెనుగులాడాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప మార్పు కలగాలి అని అంటే నీవు కూడా దేవునితో పెనుగులాడే అనుభవంలోనికి రావాలి. భక్తుడైన దానియేలు తన జీవితంలో దేవునితో 21 రోజులు పెనుగులాడగా దేవుని యొక్క అద్భుతమైన విడుదలను భక్తుడైన దానియేలు అనుభవించాడు, ప్రత్యక్షతను చూశాడు. భక్తులందరూ కూడా దేవునితో పెనుగులాడి దేవుని పాదాలు పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో వారి స్థితిని, వారి గతిని, వారి పరిస్థితులను మార్చుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ స్థితి పరిస్థితులు మారాలి, నీ బ్రతుకులో ఒక అద్భుతం చూడాలి, ఒక ఘనకార్యం నువ్వు చూడాలి, అద్భుతమైన ఆశీర్వాదం అనుభవించాలి అని అంటే నీవు ఈరోజే దేవుని యొక్క సన్నిధిలో ఒక అద్భుతమైన మార్పును, ఆ చేంజ్ను చూడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే చేంజ్ నువ్వు కోరుకుంటావో, నువ్వు ప్రయత్నం చేసి పొందుకుంటావో, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని నిలువెల్లా అనుగ్రహిస్తాడు. ఇంతవరకు ఒకవేళ నీ యొక్క పాత రోత జీవితాలు, లేకపోతే ప్రార్థనలేమి, విశ్వాసాలేమి, దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా ఆయన పాదాలు పట్టుకునే స్థితి నీకు ఒకవేళ లేనట్లయితే ఈ నూతన సంవత్సరంలో ఆయన సన్నిధిలో మోకరించి, దేవా, ఈ యొక్క సంవత్సరంలో నా స్థితిని, గతిని మార్చు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఎప్పుడైతే నువ్వు అలాగా దేవుని మీద ఆధారపడుతూ ఒక మార్పు కోసం ప్రార్థన చేస్తావో, దేవుడు నిన్ను తప్పకుండా నీ జీవితంలో ఒక ఘనమైన సాక్షిగా, బలమైన పాత్రగా, ఒక మార్పుకు కారణంగా నిన్ను మార్చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఫలించు, అభివృద్ధి చెందని. ఫలింపు ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆర్థిక ఆశీర్వాదం అనేది ఉంటుంది. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అక్కడ అధికారము నువ్వు పొందుకోగలుగుతావు, ఆశీర్వాదం, ఐశ్వర్యం అనుభవించగలుగుతావు. ఈరోజు దేవుని మాటను మీ జీవితాలను స్వీకరించి మీరు కూడా ఈరోజు మీ యొక్క లేములో, బాధలో, మార్పు లేని స్థితిలో ఆయన సహాయాన్ని కోరుకుంటే ఈ ఉదయకాలంలో దేవుడు మీ జీవితాలకు వచ్చి మిమ్మల్ని ఫలింపగలిగిన వారుగా మార్చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఈ దినమందు, ఈ నెలంతట్లో, ఈ సంవత్సరంలో గొప్ప కార్యం మీ జీవితంలో చేయనుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకున్నాను ఈ ఉదయకాలం వీళ్ళందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే నీ మాటను స్వీకరించి ఈరోజు నీ మీద ఆధారపడడానికి ఇష్టపడ్డారో వారందరి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కలుగునగాక. ఆ మార్పు వల్ల మీరు ఇచ్చిన వాగ్దానము, ఫలింపు, అభివృద్ధి వారి జీవితంలో అనుభవించుదురుగాక.
నీ ఆశీర్వాదంకు దూరమై, అభివృద్ధికి దూరమై ఎంతమంది అయితే నలిగిపోయారో వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వింటున్న వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వారి జీవితంలో ఒక నూతన శక్తి, నూతన బలం, నూతన దీవెన దిగవచ్చునుగాక. ఘనకార్యాలు చేసి, అద్భుతాలు చేసి, ఆశీర్వాదాలు అనుగ్రహించి ముందుకు నడిపించండి. ఏ కీడు శోధన దరిచేరకుండా మీరు సహాయం చేసి ఘనమైన అద్భుతమైన దీవెనలతో నింపి నడిపించమని, ఈ వాగ్దానాన్ని బిడ్డలందరి జీవితంలో మీరు స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, తప్పకుండా ఈ వాక్యాన్ని అందరితో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.